ముఖ్యమంత్రి గారు మరి నారా లోకేష్ గారు అన్ని దేశాలన్నీ తిరిగి పెట్టుబడిని ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టండి, మీకు మంచి అవకాశాలు కల్పిస్తాం, అధిక లాభాలు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ చాలా పీస్ఫుల్గా ఉంది మా రాష్ట్రంలో అని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి లోకేష్ గారు అయితే చాలా కాలం నుంచి చాలా దేశాలన్నీ కూడా తిరిగి పెట్టుబడిదారులను ఆహ్వానించడం జరుగుతూ ఉంది. మొన్న 14-15 తేదీలో విశాఖపట్నంలో ఈ పెట్టుబడిదారుల సమావేశాలు జరిగినాయి. ఆ పెట్టుబడి సమావేశాలలో ఆంధ్రప్రదేశ్కు వచ్చి పెడతామనే వాళ్ళు ఈ పెట్టుబడులు పెట్టి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం జరిగితే 16,13,185 మందికి ఉద్యోగాలు వస్తాయి. 16,13,185 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడి గతంలో భారతదేశము పుట్టిన తర్వాత ఇంత పెద్ద స్థాయిలో ఏ రాష్ట్రంలో కూడా పెట్టుబడులు వచ్చిన రాష్ట్రాలు ఏమి లేవు. గతంలో ఏదో అంటున్నారు కానీ ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి మీద నమ్మకంతోనూ నారా లోకేష్ గారి మీద నమ్మకంతోనూ వచ్చి పెట్టుబడులు పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెట్టేదానికి ముందుకు రావడం అనేది మనమందరం హర్షించదగ్గ విషయం. వీటన్నిటికు అప్లికేషన్ వాళ్ళు పెట్టిన వెంటనే 21 రోజుల్లో వాళ్ళ పెట్టుబడులు వాళ్ళ పనులు మొదలు పెట్టుకునేదానికి కావాల్సిన పరిస్థితుల్లో ప్రభుత్వం సహకరిస్తూ ఉంది. పెట్టుబడిదారుల అప్లికేషన్ పెట్టే 21 రోజుల్లోనే అన్ని రకాల అనుమతులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అటువంటి అనుమతులు ఇచ్చిన వెంటనే వాళ్ళు కూడా ఈ పెట్టుబడిదారులందరూ కూడా ఈ రాష్ట్రానికి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకొని వాళ్ళు కూడా పెట్టుబడులు పెట్టేదానికి మొదలవుతుంది. కాబట్టి గతంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులను తీసుకొని వచ్చి పెద్ద ఇండస్ట్రీస్ హబ్గా తయారు చేయాలని ఒక మంచి ఆలోచనతో లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు నిరంతరంగా పనిచేస్తూ ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము వచ్చి రాష్ట్రం యొక్క వయస్సు 10 సంవత్సరాలే. 10 సంవత్సరాల్లో కూడా ఏ విధంగా రాష్ట్రం ముందుకు పోవాలా, ఏ విధంగా అభివృద్ధి చెందాలా అనేటువంటి ఒక అభిప్రాయంలో భాగంగా దాదాపుగా చాలా గంటల పాటు, చాలా రోజుల పాటు, చాలా నెలల పాటు కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే బాగుంటుంది, తద్వారా అనేక లక్షల రూపాయలు పెట్టుబడులు రావడము, అదేవిధంగా అనేక లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలా అనేటువంటి అభిప్రాయంలో భాగంగానే ఈ మధ్యనే మనం గమనించినట్లయితే CII అని చెప్పి ఒక సబ్మిట్ జరిగింది, ఇండస్ట్రియల్ పార్క్ జరిగింది. సో అందులో దాదాపుగా 613 ఒప్పందాలు చేసుకోవడము, 13 లక్షల కోట్ల రూపాయలు వచ్చేసి మనకు పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశము, తద్వారా నిరుద్యోగితకు చాలా మంది ఉండాలి కాబట్టి ఇప్పుడే 16 లక్షల మందికి ఉద్యోగ అవకాశం వచ్చేటువంటి ఒక పరిస్థితి ఏర్పడతా ఉంది. సో వీటన్నిటికీ కూడా ఇవన్నీ ఒప్పందాలు జరగడము రావడం అనేటువంటిది గమనించినట్లయితే దీని వెనుక చాలా కృషి ఉంది, కృషి కావాలి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019-24లో కూల్చివేతల ప్రభుత్వం నుంచి ఒక నమ్మకము, కూటమి ప్రభుత్వం కావాలని చెప్పి ప్రజల ఆదరణతో 164 స్థానాలు గెలిచిన కూటమి ప్రభుత్వం భావితరాల భవిష్యత్తు కోసము బాటలు వేయాలనే ఆలోచనతో రాష్ట్రంలో ఉండే అన్ని ప్రాంతాలు, రాయలసీమ కానీ, సర్కారు కానీ, వైజాగ్ సైడ్ కానీ ఏదైనా అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలనే ఆలోచనతో దేశ విదేశాలు తిరిగి పెట్టుబడుల కోసము నానా శ్రమపడి టీజీ వెంకటేష్, ఆయన టీజీ భరత్ గారు కూడా, మన లోకేష్ బాబు గారు పాదయాత్రలో చేసిన వాగ్దానాలన్నీ 20 లక్షల మందికి ఉద్యోగాలని చెప్పినారు. అవి ఎట్టి పూర్తి చేయాలనే ఆలోచనతో ఈరోజు మన కళలు నెరవేరే సమయం వచ్చింది. అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలని, అన్ని ప్రాంతాల్లో ఇండస్ట్రీలు రావాలని, సంక్షేమం ఎక్కడా గుట్టుపడకూడదని పనిచేస్తూ ఉంటే విమర్శలు చేసేటోళ్ళు నానా విమర్శలు చేస్తూ ఉన్నారు.
చెప్పంగా నిజం కూడా అబద్ధం అవుతుంది, అబద్ధం కూడా నిజం అవుతుంది అనే పరిస్థితికి పోకుండా ఈరోజు మా పార్టీ తెలుగుదేశం పార్టీ మేం చేసే పనులు ప్రజలకు తెలపండి, పాత్రికేయుల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు పెద్దాయన ఎమ్మెల్యే గారి ఆఫీసులో ప్రజల ఆశీర్వాదం కావాలా ప్రభుత్వానికి. అబద్ధం మాటలు నమ్మకూడదు, ప్రజలు చూడాలా, గమనించే దశలో మనం పోతే మన భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు పెద్దాయన చెప్పినట్టు, పుల్లయ్య గారు చెప్పినట్టు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తున్నాయి అంటే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో, కేంద్రంలో నేషనల్ హైవేస్ అని బాగా చేసి ఎయిర్ ఇండియా సముద్రం దారులు ట్రాన్స్పోర్టేషన్ అంతా బాగుంది. మన ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో ఇండస్ట్రీ పెడితే లాభదాయకంగా వస్తుందనే ఆలోచనతో పెట్టుబడులు లక్షల కోట్లు పెడతారు. మరి 19 నుంచి 24 పెట్టలేదే? 19 నుంచి 24 ఎందుకు కూల్చివేతలు ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్నారు? మరి ఈ రోజు మేము పెడతా ఉంటే వాళ్ళు పెట్టేది లేదు, ఏం లేదు, ఇల్లు పెట్టేది ఏం లేదు, అబద్ధం మాటలు ఏది కూడా నిజం ఒప్పుకునే పరిస్థితిలో ప్రతిపక్షం లేదు. మన ఆశీర్వాదము, ప్రజల ఆశీర్వాదము పాత్రికల ద్వారా అందరినీ మేము కోరుకుంటాము. అబద్ధం మాటలు నమ్మొద్దు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించని చెప్పి తెలియజేసుకుంటాం.